2014 కల్లా కాంగ్రెస్ లో మాజీ ఎమ్మెల్యేలు మాజీ ఎంపీల లిస్టు పెరిగిపోతుందా? బై ఎలక్షన్ ఫలితాలు వచ్చేసరికి ఆ పార్టీ లీడర్లు ఎక్కడుంటారు? అసలు ఆ పార్టీకి ఈసారి పుట్టగతులుంటాయా? రాష్ట్రంలో కాంగ్రెస్ 3వ స్థానంలోకి జారిపోతోందా? అధిష్టానం ఆలోచనలతో రాష్ట్ర కాంగ్రెస్ పరిస్థితి అతలాకుతలమేనా? ఇవి రాష్ట్రంలో కాంగ్రెస్ ముఖ చిత్రాన్ని వీక్షిస్తున్న ప్రేక్షకులకు వచ్చే డౌట్లు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్, పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణలు ఢిల్లీకి చక్కర్ల మీద చక్కర్లు కొట్టి అక్కడ ఏం మాట్లాడుకుంటున్నారో తెలియదు, కానీ ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళంతా మంచి కాక మీద ఉన్నారు. మూటా ముల్లే సర్దేసుకుని ఎటో ఓ దిక్కు పారిపోకపోతే తమ పని ఖతమైపోతుందనే భావనే చాలా మందిలో కనిపిస్తోంది. ఇప్పుడు జరిగిన ఉప ఎన్నికల్లో తెలంగాణలో తెరాసకే సీట్లన్నీ దక్కినా కనీసం పరువు కలిగిన ఓటమైనా దక్కించుకోలేకపోతే రేపటి 2014 నాటికి పరిస్థితి మరింత దిగజారిపోతుందనేది మెజారిటీ నాయకుల అభిప్రాయం. అసలు ఇక్కడ జరుగుతున్న పరిణామాల పట్ల ఢిల్లీలో సీరియస్ గా తీసుకోవడం లేదన్న చికాకులు వాళ్లలో ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి. ఈ ఉప ఎన్నికలు మా పనితీరుకు రిఫరెండం కాదని ప్రతిసారి ప్రతి అధికార పార్టీ అంటూనే ఉంటుంది. ఇప్పుడు ముఖ్యమంత్రి కూడా ఆ మాటే అనేశారు. ఉప ఎన్నికల్లో సాధారణంగా రూలింగ్ పార్టీకి వ్యతిరేకంగానే ఓట్లు పడతాయి. తెరాస సీట్లు తెరాస గెలుచుకుపోతుంది. దీంట్లో ఆశ్చర్యపడిపోవాల్సింది ఏముంటుంది అంటూ కాంగ్రెస్ కన్వీనియంట్ గా తాము చవిచూడబోయే ఓటమికి ముందే భాష్యాలు చెప్పుకుంటోంది. అయితే తాము ఓడిపోవడం అనే మాటలు అటుంచి ఎంత ఘోర పరాజయం చవిచూడాల్సి వస్తుందో తమకు పడే ఓట్లెన్నో తలుచుకుని బెంబేలెత్తిపోతోంది ఈ అధికార కాంగ్రెస్ పార్టీ. నానాటికి తీసుకట్టయిపోతున్న ఇవాల్టి కాంగ్రెస్ పరిస్థితికి ఎవరు కారణం? ఆ అప్రతిష్టనంతా పాపం ముఖ్యమంత్రి మీదకే నెట్టేయడం తప్పున్నరే అవుతుంది. అసెంబ్లీ అవిశ్వాస తీర్మానం నాడు చిరంజీవి తన అభయహస్తాన్ని ఎత్తకపోతే ఆ వస్త్రాపహరణపు అవమాన భారంతో అధికారాన్నే కోల్పోయి ఉండేవాళ్లు ఈ కురువృద్ధ కాంగ్రెసీయులు. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఇవాళ కాంగ్రెస్ పరిస్థితి కడు దయనీయం. బతికి బట్టకట్టే పరిస్థితే లేదు. నాయకత్వ లోపం స్పష్టంగా కనిపిస్తోంది. కాస్త ముందు చూపుతో చిరంజీవి పార్టీని కలిపేసుకోవడంతో మొన్న చావు తప్పింది. కానీ ఆ లొట్టపోయిన కన్నుతో దాని ప్రయాణం మాత్రం అగమ్య గోచరంగా ఉంది. 2004కు పూర్వాశ్రమంలో వైఎస్ ఇంకా పాదయాత్రే చేపట్టని రోజుల్లో ఉన్న స్థితి ఇప్పుడు దానిది. ఆయన తన పంచ ఎగ్గట్టి ఆ రోజు నడుం బిగించకపోతే ఏం జరిగుండేదో సరిగ్గా ఇప్పుడు అదే సిచ్యువేషన్. ఆయన దొర్లించేసిన వరాల మూటల్ని ఇప్పుడు దొర్లించినా ఫలితాలు దక్కవేమోనన్న అనుమానాలు ఆ పార్టీ నాయకుల్ని పట్టి పీడిస్తున్నాయి. ఉచిత కరెంటులు, ఉచిత విద్యలు, పావలా వడ్డీలు, ఇలా ఒకటేమిటి, ఆనాడు ముఖ్యమంత్రిగా వైఎస్ ఆయన తన నాలికెటు తిరిగితే అటు కురిపించిన వరాల జల్లుతో ఖజానా గొల్లైపోయింది. ఇప్పుడు ఆ పని చేసే సాహసం అదే పార్టీలో లేదు. అయినా కిరణ్ 2 నెలలకోసారి అడపాదడపా వరాల వరహాల్ని అక్కడక్కడా విసురుతూనే ఉన్నారు. కానీ వీటి ఫలితాలు మాత్రం డౌట్ఫుల్ గానే కనబడుతున్నాయి. సహజంగానే ప్రతిపక్ష పార్టీలకుండే అడ్వాంటేజ్ అధికార పార్టీకి ఉండదన్న నిజాన్ని అర్థం చేసుకున్నా అసలు చూపించాల్సిన కనీస సత్తా కూడా కనిపించకపోవడం ఆ పార్టీ బలహీనతల్ని ఎత్తెత్తి మరీ చూపిస్తోంది. ఏ ముహూర్తాన మద్యం సిండికేట్లలో మన ముఖ్యమంత్రి వేలు పెట్టారో కానీ అది కాస్త పామై కరుస్తోంది. చేస్తోంది నిస్సందేహంగా మంచి పనే అయినా రేపటి రోజున అది రాజకీయంగా కాటేయక మానదనేది విశ్లేషకుల భావన. అసలు అన్ని రాజకీయ పార్టీలు ఊపిరి పోసుకుంటోంది సదరు మద్యం సిండికేట్ల పునాదుల మీదేనన్నది నిష్ఠురమైన నిజం. ఈ రాష్ట్ర ఖజానా నిలబడాలన్నా, పార్టీల ఆర్థిక పరమైన ఆరోగ్యం 4 కాలాల పాటు నిలబడాలన్నా లిక్కర్ లాబీల అండదండలు తప్పనిసరి పరిస్థితి. అసలటువంటి అపసవ్యమైన విధానాలకు రూపకల్పన చేసుకుని ఆత్మహత్యా సదృశ్యమైన పరిస్థితులకు కారణం కాంగ్రెస్ పార్టీయేనన్నది ఎవరు ఒప్పుకోకపోయినా కఠోరమైన వాస్తవం. ఒక బొత్సాను రాజకీయంగా నియంత్రించడానికే ఈ పనులు జరుగుతున్నాయన్నది ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా ఉన్న వాళ్లు బహిరంగంగానే చెప్తున్నారు. అయితే ఆయన తీసిన ఈ అస్త్రం ఆయన పార్టీ పునాదుల్నే కదిలించేస్తుందన్నది కేబినెట్ మీటింగుల్లో ఆయన సహచర మంత్రులు సవాళ్ల మీద సవాళ్లు విసిరేస్తున్నారు. ఇదంతా తన తలకు ఇంత భారంగా చుట్టుకుంటుందన్నది
ముఖ్యమంత్రి ఆలోచిస్తున్నట్లు మాత్రం కనిపించడం లేదు. 2014 ఎలక్షన్లకు ఇంకా టైం ఉంది కాబట్టి అప్పటికి పరిస్థితుల్లో ఎన్నో మార్పులు సంభవించి తమకు అనుకూలంగా మారిపోతాయన్నది కాంగ్రెస్ లో ఆశావహుల ఆలోచన. రాను రాను జగన్ పార్టీ మరింత విజృంభిస్తే తమ పరిస్థితి ఏమిటన్నదే ఇవాళ మెజారిటీ ఎమ్మెల్యేల్లో కనిపిస్తున్న అసలైన దిగులు. జగన్ వైపుకు వెళ్లిపోయి రాజీనామాలు చేసిన ఎమ్మెల్యేలు సహజంగానే గెలిచే అవకాశాలు కూడగట్టుకుని ఉంటారు. అయితే వాళ్లకు పడ్డ ఓట్లన్నీ ఆనాడు తెలుగుదేశానికి వ్యతిరేకంగానో లేక వైఎస్కు అనుకూలంగానో పడిన ఓట్లనేది కూడా నిజం కాబట్టి అదే ప్రాతిపదిక మీద జగన్ కు ఓట్లు అనుకూలంగా పడే అవకాశాలే ఎక్కువ. ప్రజల్లో అధికార కాంగ్రెస్ పార్టీ పట్ల ఉన్న యాంటీ ఇన్కంబెన్సీ కూడా జగన్ తక్కెట్లో కాస్త బరువును పెంచుతుంది. ఏ రకమైన విశ్లేషణలు చేసి చూసినా కాంగ్రెస్ కున్న అననుకూల పరిస్థితులు మరింత పెరుగుతున్నాయే తప్ప తగ్గవనేది ఆ పార్టీ నాయకుల నమ్మకం. వ్యక్తిగత ప్రయోజనాలు, తమ నియోజకవర్గ ప్రజల మనోభావాలకు అనుగుణంగా మాత్రమే ఒక పార్టీ నాయకుడు ఆలోచిస్తాడు తప్ప పార్టీ అభిప్రాయాలు, ప్రయోజనాల వైపు నుంచి ఆలోచించలేడుగాక లేడు. స్థానిక అంశాలు మాత్రమే ప్రాధాన్యం సంతరించుకుంటాయి. ఇటువంటి నేపథ్యాలన్నీ వారి ఆలోచన విధానం మీద విపరీతమైన ప్రభావం చూపిస్తాయి. వాళ్ళ కెరియర్ మీద అంత ప్రభావం చూపించే అంశాలను వాళ్ళు పట్టించుకోకుండా ఉండలేరు కదా. రేపటి రోజున జగన్ అక్రమాస్తుల కేసులో జైలుకెళ్లినా ప్రజల్లో అతని పట్ల సానుభూతి పెరిగితే ఇప్పుడు అదే జగన్ని తీవ్రంగా వ్యతిరేకించే వాళ్ళు కూడా నిస్సందేహంగా, నిర్లజ్జగా అతని ప్రాపకం కోసం రేపటి రోజున లోటస్ పాండ్ చుట్టూ ప్రదక్షిణలు చేసినా ఆశ్చర్యపోవాల్సిన పనే లేదు. జగన్ని రాజకీయంగా కట్టడి చేసే బృహత్తర పథకం ఏదైనా సోనియా మనసులో ఉందా అన్నది బయటకు మాత్రం తెలీదు. సిబిఐ ఆ పని చేస్తోందా అన్నది సందేహమే. అదే సిబిఐ డిఎంకే కనిమొళి కేసులో అతిగా వ్యవహరించి ఆ పార్టీకి లబ్ధి చేకూర్చిందన్న వాదన కూడా ఒకటుంది. ఇటువంటి వాదననే ప్రాతిపదికగా తీసుకుంటే జగన్ అరెస్టు వంటి ఘటనలు ఇక్కడ రాష్ట్ర కాంగ్రెస్ ను బలోపేతం చేస్తాయా లేక జగన్ పార్టీకి అనుకూలంగా మారతాయా అన్నది పాయింట్. అందుకే జగన్ అరెస్ట్, దాని రాజకీయ పర్యవసానం చాలా పెద్ద రీసెర్చ్ అండ్ టెస్టింగ్ టాపిక్ గా మారిపోయింది. ఇక అటువైపు నుంచి సదరు సంఘటనల నుంచి పూర్తిగా పొలిటికల్ మైలేజీని పొందేయడానికి చంద్రబాబు పొంచి చూస్తున్నారు. ఇక్కడ జగన్, చంద్రబాబులు పొందే ప్రతి ఓటు ప్రయోజనం కాంగ్రెస్ ను ఆ మేరకు బలహీనపరుస్తుందనేది నిస్సందేహం. అదే కాంగ్రెస్ ను తొలిచేస్తోంది, కాల్చేస్తున్నది, కమ్మేస్తున్నది కూడా. తక్కెట్లో కూర్చుంటేనే కాంగ్రెస్ ది బలుపో వాపో తేలిపోతుంది. అసలు తూకానికే రానంటే తూనిక రాళ్లతో పనేముంటుంది? వేయింగ్ మిషన్ ఎక్కండి, అదృష్టాన్ని పరీక్షించుకోండి.